హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫినాలే ఎపిసోడ్ చూశారు కదా. గూస్ బంప్స్ మూమెంట్ చాలా ఉన్నాయి. హిస్టరీ క్రియేట్ చేశాను నిజంగా ప్రశాంత్. సో ఫైనల్గా డబ్బులు ఆయనకే, కారు ఆయనకే, కప్పు ఆయనకే. కాకపోతే ఫైనల్గా కప్పు అందుకున్నాక కప్పు ఏమో నాకు, కారేమో నాన్నకి, నగలేమో అమ్మకి, డబ్బేమో ఆయన అన్నట్టు రైతులకి అని చాలా బాగా చెప్పాడు. సో చాలా ఎమోషనల్ అయిపోయాడు. సో కొంతమంది కొంతమంది ఏమంటున్నారంటే వచ్చేటప్పుడు శివాజీ గారి పేరు చెప్తే బాగుండేది అని కొంతమంది అంటున్నారు. నేనేమంటానంటే అసలు ఆ మూమెంట్లో మనకు అర్థం కాదండి, బ్లాంక్ అవుతాం ఒక్కోసారి. ఎందుకంటే అది ఖచ్చితంగా ఒక స్టక్ అయిపోయే మూమెంట్. మోర్ ఓవర్ అక్కడ అసలు ఎంతసేపు ఏది జరిగితే ఇక్కడ ఎడిటర్ ఎంత కట్ చేశాడో మనకు తెలియదు. సో శివ ప్రశాంత్ అయితే ఆ మెంటాలిటీ కాదని నేను సంపూర్ణంగా నమ్ముతా. ఎందుకంటే లోపలే అంత బాధపడినోడు బయటకు వచ్చి ఆ ముక్క చెప్పడానికి ఏముంది చెప్పండి ఆయనకి. సో ఒకటి మర్చిపోయన్నా ఉండాలి, లేకపోతే అంటే ఆ క్షణంలో అట్లా జరిగి ఉండాలి. కానీ అదేదో పెద్ద తప్పుగా ఫీల్ అవ్వాల్సిన పని లేదనేది నా ఒపీనియన్ అనమాట. సో ఒక్కోసారి గెలిచిన ఆనందంలో మాటలు రావు అంతే. ఆయన అసలు ఒక్కోసారి మనం ఏం మాట్లాడుతున్నా మనకు తెలియదు, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే తెలుస్తుంది అనమాట. సో మొత్తానికి సూపర్ ఆడాడని చెప్పొచ్చు. సో ప్రశాంత్కి ఫ్యూచర్లో ఎంత లాభమో ఏమో పక్కన పెడితే, బిగ్ బాస్ మాత్రం ఒక కామన్ మ్యాన్ని విన్నర్ చేసి, అంటే వేరే లెవెల్ టీఆర్పీ కానీ, వేరే లెవెల్ బజ్ కానీ, రేపు నుంచి వేరే లెవెల్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసింది. సో నిజంగా ఇది ఆషామాషా విషయం కాదండి బాబు. అంటే చాలా అంటే రిమార్కబుల్ జర్నీ అతనిది, ఇన్క్రెడిబుల్ అంతే. సో పల్లవి ప్రశాంత్ అంటే ఎలా గుర్తొచ్చేవాడు, పల్లవి ప్రశాంత్ అంటే వెళ్ళిపోయేటప్పటికి ఎలా గుర్తుండిపోయాడు అనేది అసలు స్టార్టింగ్ టు ఎండ్ తీసుకుంటే వేరే లెవెల్ జర్నీ ప్రశాంత్ది. మామూలు జర్నీ కాదు. సరే, ఈ ఎపిసోడ్లో మెయిన్ విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే ఆరుగులో ఒక్కొక్కరు ఎలిమినేట్ చేస్తూ వచ్చాడు. అర్జున్ ఫస్ట్ ఎలిమినేట్ చేశాడు, నెక్స్ట్ ప్రియాంకని ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ నలుగురు ఉన్నప్పుడు యావర్ మనీ తీసుకునే మూమెంట్ హైలైట్ అనిపించింది నాకైతే. నాగ్ సార్ కూడా ఇక్కడ చాలా బ్యాలెన్స్డ్గా, ఇక్కడ నాగ్ సార్ని మెచ్చుకోవచ్చు నిజంగా. సో ఇప్పుడు ఆ పాయింటే రీచ్ చేయకపోతే ఎవరు తీసుకునేవాడు కాదేమో. అందుకే బిగ్ బాస్ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళ అవసరాలను బట్టి కూడా ఇట్లా ప్లే చేస్తారు. ఒక్కోసారి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అనుకున్నది ఒకటైతే ఒకటి చేశారనుకో కోపం వస్తుంది. బట్ అట్లీస్ట్ ఇక్కడ ఫినాలేలో జరిగిన ఒక అద్భుతం ఏంటంటే స్పై బ్యాచ్ ముగ్గురు ఉంటాం. ఓకేనా, స్పై బ్యాచ్ ముగ్గురు ఉంటాం. స్పై బ్యాచ్ ముగ్గురులో కూడా ఒక్క శివాజీ గారు థర్డ్ పొజిషన్ అని పక్కన పెడితే వాళ్ళిద్దరే డబ్బులు పంచుకోవటం. 15 లక్షలు ఏమో ప్రశాంత్కి, 15 లక్షలు యావారికి, 35 లక్షలు ప్రశాంత్కి. సో మొత్తానికి ఈ సీజన్ 7కి ఎవరైతే ఒక బ్యాక్ బోన్గా నిలిచి అందరి దాంట్లో నోళ్ళల్లో ఇదయ్యారో స్పై 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 అని, వాళ్ళకి చాలా మేలు చేకూర్చే విధంగానే బిగ్ బాస్ చేశాడని మనం నమ్మాలి. నమ్మటమేంది, అక్కడ ప్రూఫ్తో సహా ఉంటే ఇంకేంది నమ్మేది. అక్కడ కారు ప్లస్ నగలు ప్లస్ అన్నీ ప్రశాంత్కే వచ్చినాయి. ఇటు పక్కేమో యావారికి వచ్చింది. సో ఇక్కడ చాలా మంచి డెసిషన్ తీసుకున్నాడు. వాళ్ళ అన్నయ్యలు అడిగినప్పుడు వాళ్ళ అన్నయ్యలు కూడా తీసుకో అంటాడు. సో ఇంతవరకు వచ్చాక నీ కష్టానికి ఉండాలి కదా అంటాడు. అక్కడ వయసు డెసిషన్ అని నేను ఎందుకంటా అంటే వాళ్ళ అన్నయ్యలు బయట నుంచి వెళ్ళిన వాళ్ళకి తెలియదా యావార్ పొజిషన్ ఎంతలో ఉంది, నిజంగా విన్నర్ అయ్యే పొజిషన్ అయితే వాళ్ళు కూడా ఎందుకంటారు అంటారుగా. సో ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే విన్నర్ దాకా వెళ్ళడు కాబట్టి తీసుకోమన్నారు. సో ప్రాబబ్లీ అందుకే చూడండి చాలా తెలివిగా బిహేవ్ చేశారు బిగ్ బాస్ టీం వాళ్ళు. 10 లక్షలు ఆఫర్ చేసినప్పుడేమో ఇంట్లోనే ఆఫర్ చేశాడు ఆరుగురు ఉన్నప్పుడు. అప్పుడేంది వాళ్ళకి తెలియదు ఫంక్షనింగ్, మైండ్ ఫంక్షనింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటి, వాళ్ళకి బయటికి తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది. సో అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు మొత్తం కానీ పెట్టి ఈ 10 లక్షలు ఆఫర్ ఇచ్చి ఇట్లా యావారు వాళ్ళ బ్రదర్స్ అడిగినట్టే ప్రియాంక వాళ్ళ పేరెంట్స్ని, అర్జున్ వాళ్ళ వైపుని అడిగితే ఏమనేవాళ్ళు తీసుకోమనేవాళ్ళు వాళ్ళు కూడా. ఎందుకని వాళ్ళకి తెలుసు కదా. సో నీ వరకు నువ్వు ఆడావు, బాగా ఆడావు, 10 లక్షలు తీసుకొని వచ్చి అనేవాళ్ళేమో ఛాన్స్ ఉంది. బట్ ఏంది అక్కడ ఆ తంతుని అక్కడే ముగించాడు హౌస్లోనే. ఎందుకని అది జరగదని తెలుసు. సో ఇక్కడికి వచ్చేసరికి సో వాళ్ళ బ్రదర్స్ చెప్పటము, ఆలోచించుకొని నాగ్ సార్ చెప్పటము, మా బ్రదర్స్ లాస్ట్ టైం కప్పు ముఖ్యమన్నారు, ఇప్పుడు డబ్బు ముఖ్యమన్నారంటే సంథింగ్ ఏదో ఉంటుంది, అన్నీ నాకు తెలియదు. బట్ మై ఫ్యామిలీ డెసిషన్ ఈజ్ మై డెసిషన్, నేను ఆడుతుంది మై ఫ్యామిలీ కోసం అని చెప్పి తీసుకున్న డెసిషన్ చాలా బాగా అనిపించింది. వెంటనే నాగ్ సార్ మళ్ళా యావారు వాళ్ళ బ్రదర్స్ని అడిగారు కాబట్టి మిగిలిన వాళ్ళు అడగకపోతే బాగోదని అందరిని అడగటము, అక్కడ కొంచెం ఇది చేయటము, ఇవన్నీ బాగా నచ్చినాయి. ఓకే, తర్వాత
ఎవరు ఎలిమినేషన్ అయిపోయాక శివాజీ గారి ఎలిమినేషన్. శివాజీ గారి ఎలిమినేషన్ అసలు వేరే లెవెల్. అంటే ఎంత బాగా బయటకొచ్చాడంటే అండి శివాజీ. నేనేమనుకున్నానంటే ఓడిపోయిన బాధనక్కడ చూపిచ్చినా, ఓడిపోయిన మూమెంట్‌లో ఏదన్నా మాటలు దొర్లినా, ఓడిపోయిన విషయంలో అసలు ఇదేంది అని అన్నా, నిజంగా శివాజీ గారి గేమ్ డౌన్ అయ్యేది ఈరోజు. ఎంత మంచిగొచ్చాడంటే శివాజీ ఈరోజు సూపర్ అంతే. ఎందుకంటానంటే శివాజీ గారి మీద రెడ్ లైట్ అలా పడంగానే లేచేస్తాడింకా. ఇంకెక్కువ లేట్ చేయటం, డ్రాగ్ చేయటం ఏముండదు. లేచేస్తాడు. వచ్చి వెంటనే పల్లవి ప్రశాంత్ కాళ్ళ మీద పడి బాధపడతాడు. ఇవన్నీ చూపిస్తాడు. అయితే ఒక మాట అంటాడు వచ్చేటప్పుడు. "అరే! నేను లైఫ్‌లో చాలా చూసారా, మీకు అవసరం రా. ఓకే" అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక చూడండి ఎన్ని సార్లు గుర్తుపెట్టుకుంటాడో నాగార్జున సార్ చేసిన మేలుని. అంటే అన్నపూర్ణ స్టూడియో అవకాశం ఇచ్చింది. నేను మీ బ్యానర్‌లో చేశాను అని రాంగానే నాగార్జున సార్ కాళ్ళ మీద పడిపోతాడు శివాజీ. సో అది మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు నిజంగా. అంటే ఎన్ని గూస్ బంప్స్ మూమెంట్స్. సార్ నాకు అవకాశం ఇచ్చారు సార్. నా నా జీవితానికి ఒక పునాది వేశారు అని చెప్పే. అంటే శివాజీ ఈరోజు ఎన్ని కోట్లు సంపాదించుండొచ్చు, ఎంతో ఫేమ్ వచ్చుండొచ్చు, ఎంతో ఇది ఉండొచ్చు. బట్ ఆ ఫస్ట్ ఇన్సిడెంట్స్‌ని గుర్తుపెట్టుకొని ఇంకా ఇప్పటికి కూడా సో జరిగినాయి. ఇప్పుడు నీకు హౌస్ లోపల ఉన్నప్పుడు శివాజీ గారికి, నాగార్జున గారికి కొన్ని వాగ్వివాదాలైనయి, కొన్ని మూమెంట్స్‌లో కొన్ని ఇదైనయి అయన్నీ ఓకే. బట్ ఫినాలే అటు గేమ్ దాటి బయటికి రాంగానే అది గుర్తుపెట్టుకున్న తీరు, కాళ్ళ మీద పడిన తీరైతే వేరే లెవెల్. సూపర్ అనిపించింది. సో ఇక్కడ వచ్చేటప్పుడు గూడా ఇప్పుడు శివాజీ గారు ఇప్పుడు నేను ఒక మాట అన్నా చూడండి. ఆ ఓడిపోయిన బాధను చూపించిన దాంట్లో ఒక మాట అన్నా ఆయనకి కొన్ని పాయింట్లు తగ్గాయి. ఎందుకు తగ్గాయని నేను అంటున్నా అంటే శివాజీ గారు ఎవరైనా ఎలిమినేట్ అయిన ప్రతిసారి ఒక మాట అంటాడు. "ఎక్కడికెళ్తున్నావురా? ఈ ఇంటి నుంచి మా ఇంటికి మీ ఇంటి నుంచి ఆ ఇంటికెళ్తున్నాం. రేపమాపు అందరూ ఎళ్ళాల్సినోళ్ళేరా" అని ఆయన ఏదైతే అంటాడో రెగ్యులర్‌గా అదే ఫాలో అయ్యాడాయన. ఏముందిరా ఇప్పుడు మీ ఇద్దరిలో కూడా ఒకరే గెలుస్తార్రా. ఎవరైనా చివరిదాకా అట్లొచ్చి అట్లా పోవాల్సిన వాళ్ళు ఒక్కరే కదా విన్నర్ అయ్యేది అని అంటాడు ఇద్దరు మిగిలినప్పుడు. సో తన విషయంలో కూడా అదే అన్నాడు. సో అది చాలా బాగా నచ్చింది. శివాజీ గారి కొడుకుల్లో రెండో కొడుకు నిజంగా ఎమోషనల్ అయిన వే అయితే అప్పుడేమో పెద్ద కొడుకు ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు రెండో కొడుకు ఎమోషనల్ అయ్యాడు. చాలా చాలా ఇదిగా అనిపించింది నాకైతే. అంటే ఒక ఫాదర్ మీద చూపించే ఎఫెక్షన్ గాని, సో ఆయన చాలా 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 నార్మల్‌గా అంటాడు. అంతకుముందు మీ ఫాదర్ గెలిస్తే ఒక్కొక్కరి గురించి ఏమనుకుంటున్నారని కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా ఫాదర్ గెలిచినా, ఓడినా ఓకే అండి. మేము సెలబ్రేట్ చేసుకుంటామని అంటాడు. అన్నా గాని ఆ మాట వచ్చి ఎలిమినేట్ అన్న మాటొచ్చి బయటికి రాంగానే మొత్తం చాలా అంటే కొంచెం ఎఫెక్షన్ ఎక్కువవుతుంది వాళ్ళ చిన్నబ్బాయికి శివాజీ అంటే. పెద్దోడేంటంటే కొంచెం కొంచెం ఇతనికంటే కొంచెం ఎక్కువ కదా ఎంఎస్‌కి కూడా ఎళ్తున్నాడు కాబట్టి ఏడ్చేంత చూపియకపోయినా ఆయనకి కూడా ఎమోషన్ ఉంటది. బట్ ఇతనైతే మాత్రం బాగా బాధపడిపోతాడు. సో అదొకటి బాగా ఎమోషనల్ యాక్ట్ లాగా అనిపించిందనమాట. ఆ తర్వాతొచ్చేసరికి నెక్స్ట్ ఇంకెవరు మిగిలారు? వీళ్ళిద్దరు మిగిలారు. ఎవరు? అమర్ అండ్ ప్రసాద్. అమర్‌కొచ్చేసరికి ఏందంటే శివాజీ అమర్‌కొచ్చేసరికి ఏందంటే రవితేజ గారికి అమర్‌లో ఒక విషయం మెచ్చుకోవాలబ్బా! ఏమాత్రం ఆలోచించకుండా అసలు రన్నరా? లేకపోతే విన్నరా? ఇంకా ఏది టాప్ 5 ఉన్నప్పుడు ఒక మాట అడిగితే, రవితేజ సినిమాలో నీకు అవకాశం వస్తే వదులుకుంటామని టక్కున పరిగెత్తాడబ్బా! నిజంగా ఆ మూమెంట్‌లో తలుపులు తీసినా ఆయన ఎళ్ళిపోతాడేమో అనిపిచ్చింది. అదైతే యాక్ట్ అనిపియలే నాకు. సో, అంత పిచ్చ ఫ్యానిజం అనేది వేరే లెవెల్ నిజంగా. ఆయన గూడా ఆశ్చర్యపోతారు రవితేజ గూడా. వామ్మో! అన్నట్టు. అంత, అంత కాపోతే వెంటనే నేను నీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తున్నా అనంగానే సూపర్బ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫీలింగ్ గదండీ! ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఒక 30,00,000, ఒక 25,00,000, ఒక 20,00,000 రాకపోయినా సో, కెరీర్‌కి సంబంధించిన విషయం అది తన ఫేవరెట్ అయిన రవితేజ గారితో యాక్ట్ చేసే విషయం అంటే చిన్న విషయం గాదు. సో, ఆ పరంగా అమర్‌కి ఇది జరిగింది. సో, ఇక పొజిషన్స్ అంటారా? వీటి గురించి ఇక రకరకాల చర్చలు జరుగుతానే ఉంటాయి. ఓకే. ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఏది ఏమైనా వీ హావ్ టు రెస్పెక్ట్. విన్నర్ పొజిషన్ ఏమో ప్రశాంత్‌ది. రన్నర్ పొజిషన్ ఏమో అమర్‌ది. ఇవి వికీపీడియాలో చూసుకున్నా, గూగుల్‌లో చూసుకున్నా, ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఈ పేర్లైతే మారవు. ఓకే. సీజన్ 7 విన్నర్ ఎవరంటే ప్రశాంత్ అనే అంటారు. సీజన్ 7 రన్నర్ ఎవరంటే అమర్ అనే అంటారు. వీ హావ్ టు రెస్పెక్ట్ దేర్ పొజిషన్స్. సో, ఆ పరంగా అమర్‌కి గూడా చాలా మంచే జరిగింది. మనీ రాకపోయినా ఏమున్నా సో, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో రవితేజ కోసం ఆయన చేసిన ఫీలింగ్ గుర్తుండిపోద్ది ఫినాలేలో ఆ యాక్ట్ అనేది. సో, ఈవెన్ రవితేజ గారికి గూడా అమర్ అంటే ఒక ఫ్యాన్‌గానే కాకుండా ఫ్యాన్ అని అందరూ అంటారు. అమ్మో! వాడి పొజిషన్ వదులుకొని మరి నా సినిమాలో అవకాశం కోసం ఇల్లు దాటి బయటికి పోవటం ఏంట్రా బాబు! అన్నది రిజిస్టర్ అయ్యిద్ది. ఇవాళ రవితేజ గారికి.
సో ఖచ్చితంగా అది జరిగిద్ది. సో రవితేజ గారు అండ్ అమర్ గారు కలిసి యాక్ట్ చేయాలని మనం చూద్దాం. అమర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్లో యాక్ట్ చేసిన ఏం చూసినా కనుల పండగగా ఉంటుంది. హ్యాపీయెస్ట్ థింగ్ అది అమర్కి కూడా కలిసి వచ్చే అంశం. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అమర్ అంతే. నెక్స్ట్ ప్రసాద్ వేరే లెవెల్ గేమ్ అండి ప్రశాంత్ది. ఏం మాట్లాడాడు. మామూలు ఆట ఆడలా. అంటే అతను మ్యాక్సిమం నెగిటివిటీతోనే వచ్చాయి. ఇక్కడ నేను ఒకటి చెప్తా గైస్. బిగ్ బాస్ సీజన్ 7లో చాలా నెగిటివిటీతో వచ్చింది ఎవరెవరంటే నేను ఇద్దరి పేర్లు చెప్తా. ఒకటి పల్లవి ప్రసాద్ నెగిటివిటీ అంటే ట్రోల్స్ లాగా వచ్చాడు. బట్ శివాజీ గారి నెగిటివ్ అంటే ఏంటంటే శివాజీ గారు అడుగు పెట్టేటప్పటికే ఆయనకి 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం సపోర్టర్స్. ఇప్పుడు శివాజీ లాంటి ఒక పర్సన్కి సపోర్టర్ గ్రూప్ ఎలా ఉంటుందో అపోనెంట్ గ్రూప్ కూడా అలానే ఉంటుంది. ఆయన పనిచేసిన ఫీల్స్ అటువంటి. ఇది ఎప్పుడు నేను దాదాపు చాలా రోజుల నుంచి ఇది చెప్తానే ఉన్నా, మళ్ళీ ఫైనల్ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఎందుకంటే శివాజీ గారి జర్నీ కట్టిమేస్తాము. శివాజీ గారిని జడ్జి చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు శివాజీ గారు చేసిన పని వేరే వాళ్ళు చేస్తే లైట్ తీసుకుంటారేమో. బట్ అదే పని శివాజీ గారు చేస్తే ఏంది అలా చేశాడంటారు. అంటే పర్సన్ బట్టి. అంటే ఎందుకంటే ఆయన మీద అన్ని నిఘా ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ చిన్న తప్పు చేస్తాడా, ఎక్కడ దొరికితే చెప్దామా అన్నట్టు. అటువంటి సిచ్యువేషన్లో అటువంటి దీంట్లో ఆయన కొనసాగించిన జర్నీ వేరే లెవెల్. వాళ్ళిద్దరికి సపోర్ట్ ఉంది. చివరిదాకా తెచ్చుకోగలిగాడుగా వాళ్ళ బ్యాచ్ని. ఎవరికి 15 lakhs ఇప్పించుకోగలిగాడుగా. ప్రశాంత్కి కూడా మంచిగా ఇచ్చేసుకోగలిగాడుగా. ఆయనకి థర్డ్ పొజిషన్ వచ్చిన హ్యాపీగా వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏ సీజన్లో ముగ్గురు అలా ఉండగలిగారా? ఈ సీజన్లో ఉన్నారుగా. సో రేపన్న రోజు ఇటు ప్రశాంత్ ఫ్యామిలీ అయినా, అటు యావారి ఫ్యామిలీ అయినా శివాజీ గారి పేరు ఖచ్చితంగా వాళ్ళ మైండ్స్లో ఉంటుందిగా. సో ఆ పరంగా సూపర్ సక్సెస్ అంతే శివాజీ గారు. చాలామంది థర్డ్ అని అంటున్నారు కానీ థర్డ్, సెకండ్, ఫస్ట్ ర్యాంకింగ్స్ అండి. సో ఎంత బాగా గుర్తుండిపోతాం అనేది కూడా ఇంపార్టెంటే. సో ఆ పరంగా శివాజీ గారు వేరే లెవెల్ గేమ్ అంతే, దాంట్లో సందేహమే లేదు. తర్వాత ఇంకా విన్నర్ ప్రశాంత్ చాలా తెలివైనోడండి నిజంగా. అంటే ఆయన ఒబీడియంట్గా ఉండటం వల్ల, లేకపోతే ఆయన బిహేవియరు ఆయన గెలిపించిందనో, లేకపోతే ఆయన చాలా మెతకటోడనో, ఇవన్నీ కరెక్ట్లే. కానీ వాటన్నిటితో పాటు ఆయనలో కూడా ఒక మంచి గేమర్ ఉన్నాడు. ఆయనలో కూడా ఎక్కడ ఎలా ఆడాలి, ఎక్కడ ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేది ఈ 105 రోజుల్లో చాలా మంచిగా ఆడాడు ప్రశాంత్. సో కొన్ని ఎపిసోడ్స్ చూస్తే లోతుగా వెళ్ళి పరిశీలిస్తే అర్థమైంది ప్రశాంత్ గేమ్. ఓ మై గాడ్, హీ ఈజ్ ద గేమర్ అని. చాలామందికి ఏంటంటే అలా బిహేవ్ చేసి చెప్పుకుంటారు అనమాట. అబ్బా నేను ఎత్తేసారా, ఎత్తేసారా, నేను అది చేశారా, క్రాక్ చేశారా, సూపర్ రా, తోపురా అని. బట్ అవన్నీ తన గురించి తను ఇన్ని చెప్పుకోకుండానే అంత మైండ్గా మాడాడు ప్రశాంత్. సో ఏ టీంలో ఎవరితో బాగుండాలి, ఏ ఇన్పుట్ని ఎలా తీసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, సో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నగ్గాలి, ఏ ఆట ఎలా ఆడాలి, నాకు సార్ ముందు ఎలా మాట్లాడాలి, సో తన మీద ఉన్న నెగిటివ్ రిమార్క్స్ని ఎలా లేకుండా ముందుకు తీసుకెళ్ళాలి, ఫస్ట్ హాఫ్లో తనకు వచ్చిన ఏంటి, ఫస్ట్ 3 వీక్స్లో ఓకే తను సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకొని, ఇప్పుడు రతికా విషయంలో ఆయన చూడండి ఎలా ముందుకెళ్ళాడు. ఓకేనా. తర్వాత పులిహార కంటెంట్ కంప్లీట్గా మానేశాడు. తర్వాత సింపతి అనేది కంప్లీట్గా అసలు ఎత్తేవాడు కాదు. రైతు టాపిక్లు కానీ ఇవన్నీ జస్ట్ ఒక 3-4 వారాలు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన గేమ్ ఆయన ఆడాడు, సక్సెస్ అయ్యాడు. ఎలా సక్సెస్ అయ్యాడు? సూపర్ సక్సెస్ అంతే. అంటే ఇంకొంచెం కలిసి వచ్చిన విషయం ఏంటంటే ప్రశాంత్కి స్పై బ్యాచ్లో ఎవరైనా సరే శివాజీ ఫ్యాన్స్ కూడా కొంతమంది ప్రశాంత్కి ఓటేసిన వాళ్ళు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా లైవ్ పెట్టానండి. నేను ఈ సీజన్లో అంటే కొన్ని ఓట్స్ పరంగా ఆ ఓట్స్ ఎలా పడ్డాయి ఏంటి అవన్నీ ఓట్స్ ఏమో ఇంకోటేమో ఇవన్నీ చర్చ జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ సీజన్లో నాకు తెలిసిన కొన్ని కొత్త విషయాలు ఏంటంటే నేను ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు ఏంటంటే ఎక్కువ మందితో మాట్లాడటానికి ట్రై చేసేవాడిని. ఎందుకంటే ఒక వ్యక్తితో ఒక పావు గంట అరగంట మాట్లాడాలని ఉన్నా వీలైనంత వరకు నా లైవ్లో ఒక 2 గంటలు లైవ్ జరిగితే ఎంత ఎక్కువ మందిని కవర్ చేశాము అన్నదే నా థాట్ ప్రాసెస్గా ఉండేది నా లైవ్స్లో. మీరు గమనిస్తే నా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అని. సో చాలామంది ఒపీనియన్స్ శివాజీ గారి ఫ్యాన్ అయినా ప్రశాంత్కి వేస్తామనే వాళ్ళు ఎక్కువ. ప్రశాంత్కి వేరియస్ సిటీస్లో అండి. అసలు ఒక లైవ్లో అయితే తిరుపతి అనుకుంటా, మేము మొత్తం ఒక బ్యాచ్గా ఉన్నామండి, మేము టెంపుల్ దగ్గర ఉంటాము అని. ఒక పక్క కడప, పక్క అనంతపూర్లో కూడా ప్రశాంత్ ఫ్యాన్స్, రాజమండ్రి, ఇటు తెలంగాణలో అన్ని జిల్లాలు. సో ఒక రకమైన బజ్ క్రియేట్ చేయగలిగాడు ఆయన. సో అది చాలా చిన్న విషయం కాదండి. ఇందాక ఎపిసోడ్ అయిపోగానే కొన్ని ఈ చూస్తుంటే ఎంత జనాలండి అక్కడ. అంటే ఎంతమంది వచ్చారు తెలుసా అన్నపూర్ణ స్టూడియో ముందు.
కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది. ఆ వచ్చిన జనాల్లో చాలామంది అంటే ఈరోజు ఫినాలే కాబట్టి ఒక 6 బయటకు వస్తారు కాబట్టి 6 కోసం వస్తారని మనకు అనిపించినా వాళ్ళు వచ్చిన మెజారిటీ మంది ప్రశాంత్ కోసం. చూడండి ఆయన క్రేజ్. అంటే ఇక్కడ కాకపోతే ఇది ఒక మంచి ఇక్కడి నుంచి ప్రశాంత్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఒక సిట్యుయేషన్. ఎందుకంటే అయిపోయింది. బిగ్ బాస్ చేసేది బిగ్ బాస్ చేసేసాడు. ఆయనకి రావాల్సిన సొమ్ములు, ఆయనకి రావాల్సిన టీఆర్‌పీ దండిగా వచ్చి ఉంటది ఈ సీజను. సో దట్ టూ మన దేశంలోనే, మన కంట్రీలోనే బెస్ట్ అన్నాడు నాకు సార్. సో అటువంటి పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద అనౌన్స్ చేయాలంటే దమ్ము కావాలి. అది దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటేనే అనౌన్స్ చేస్తారు. జస్ట్ లైక్ దట్ బిగ్ బాస్ సీజన్ 7 సంచలనాలు సృష్టిస్తుంది. ర్యాంక్ నంబర్ 1, 2, 3 చైతన్య నారాయణ లాగా అట్లా చెప్పడానికి లేదు. నిజంగా ఉంటేనే చెప్పాలా. సీజన్ 6కి చెప్పగలిగారా? చెప్పలేదుగా. సీజన్ 6కి బిగ్ బాసే చెప్పాడు. అయ్యా మీ పెర్ఫార్మెన్స్ ఏమో గానీ ఇంతవరకు చెత్త సీజన్ లాగా చేస్తున్నారయ్యా మీరు అని చెప్పి కొన్ని గేమ్స్ మానుకున్నాడు. కొన్ని టాస్క్‌లు అయితే ఏ సీజన్‌లో ఇట్లా జరగలేదయ్యా మీ పెర్ఫార్మెన్స్‌కి మాకు అసలు మైండ్ పోతుందని చెప్పి ఓపెన్‌గా డిక్లేర్ చేశాడు బిగ్ బాసే. సో అట్లా లేని సీజన్‌కి కొట్టరు వాళ్ళు కూడా. ఉన్న సీజన్‌కి చెప్పుకోవాలి. మోర్ ఓవర్ ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న బిగ్ బాస్ షోని దేశంలోనే నాది ఈ సంవత్సరం బాగా ఎళ్ళింది. దీనికి టీఆర్‌పీ గాని ఏదైనా చెప్పాలంటే అది నిజం ఉంటేనే చెప్పాలి. లేకపోతే రేపు వేసుకుంటారు. అవునా తమిళ్ తక్కువ, మలయాళం తక్కువ, హిందీ తక్కువ ఇట్లా చాలా వస్తాయి దీని మీద. సో ఈ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయటంలో ఒక బ్యాచ్ అనేది ఏదైతే ఉందో స్పై బ్యాచ్ నిజంగా ఆ స్పై బ్యాచ్ అనేది ఒక మ్యాజిక్ అంతే. సో ప్రశాంత్ కప్పు గెలిచుండొచ్చు, 15 lakhs తీసుకెళ్ళి ఉండొచ్చు, శివాజీ గారు సెకండ్‌లో లేకపోయినా ఈ స్పై బ్యాచ్ ముగ్గురు గుర్తుండిపోతారు సీజన్ 7 అనంగానే. ఆ రకమైన ఇంపాక్ట్. అంటే ఒక ఇండివిడ్యువల్ చూడండండి. ముగ్గురు ఫైనల్‌లో ఉండి వాళ్ళ ముగ్గురిలో ఒకరు కప్పు కొట్టి, ఒకరు 15 లక్షలు డబ్బులు తీసుకొని, ఒకరు థర్డ్ పొజిషన్‌లో ఉండటం ఏం చిన్న విషయమా అండి? అందుట్లో ముగ్గురు స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్. అంటే కొంచెం ఎవరికి తక్కువలే. ప్రశాంత్ అండ్ శివాజీ గారికి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు టాప్ 5లో లేకుండా పోయినా మళ్ళా ఇంకా అది డామ్ ష్యూర్ విన్నింగ్ అనమాట రెండో వాళ్ళకి. కానీ వాళ్ళందరూ ఉన్నా గాని ప్రశాంత్ గెలిచాడంటే వాళ్ళు ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే యాహ్! లాస్ట్‌లో అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రశాంత్‌కి అండ్ అమర్‌కి చాలా మైన్యూట్ ఓట్ డిఫరెన్స్ ఉందని చెప్పాడు నాకు సార్. అయినా అంతమంది ఉన్నప్పుడు కూడా ప్రశాంత్ ముందుకెళ్ళటం అనేది వేరే లెవెల్ అని చెప్తాను నేనైతే. తనకి ఓవరాల్‌గా కామన్ మ్యాన్ హౌస్‌మేట్ అయ్యాడు. కామన్ మ్యాన్ హౌస్‌మేట్ అయ్యాడు. కామన్ మ్యాన్ కెప్టెన్ అయ్యాడు. కామన్ మ్యాన్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొట్టాడు. చివరగా కామన్ మ్యాన్ కప్పు గూడా కొట్టాడు. చివరగా కామన్ మ్యాన్ కారు గూడా కొట్టాడు. చివరగా కామన్ మ్యాన్ నగలు గూడా కొట్టాడు. అంటే ప్రైజ్ రూపంలో. సో మొత్తానికి కామన్ మ్యాన్ జనాల గుండెలను కొట్టేశాడు. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.